గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ జ్యోతి టీచర్. ఈరోజు మనం 6వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలోని 5వ పాఠం పెనుగోలు గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మనకు కొండలలో ఉండే గిరిజన తెగల గురించి ముఖ్యంగా వివరణ ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే సవర, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, మకదొర, ముఖదొర, కోయ. ఇవి ముఖ్యమైన గోండు తెగ జాతులు. అలాగే పెనుగోలు గ్రామ పటము ఇవ్వడం జరిగింది. ఇందులో వాజేడు జలపాతం, బోగత జలపాతం గురించి కొంత వివరణ ఇచ్చారు. అదేవిధంగా ఈ పెనుగోలు గ్రామానికి సరిహద్దులు కర్రెగుట్ట, వంకమామిడిగుట్ట, కల్లుగుట్ట, పడమరన చిన్న కుమ్మరిలంక, పెద్ద కుమ్మరిలంక అనేవి ఇవ్వడం జరిగింది. బోగత జలపాతం అనేది చీకుపల్ల దగ్గర ఉన్నది అని మనకు వివరణ ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళు పోడు వ్యవసాయంలో భాగంగా జూమ్ సాగు అనేది చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అమలులో ఉంది అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చిరుధాన్యాలు, కూరగాయలు, దుంపలు అనేవి సాగు చేస్తారు అనే వివరణ మనకు పాఠంలో ఇవ్వడం జరిగింది. పొలాల్లో మంచకట్టు అనేది డిసెంబర్ వరకు పంటలను కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు. మంచకట్టి ఉపయోగించుకుంటారు. పెరటి తోటలు, పెరటిలో కూరగాయలను, పశువులకు మేతను పెంచుతారు. వీళ్ళు మేకలు, గొర్రెలు, పశువులు, కుక్కలను కూడా పెంచుకుంటారు. అలాగే వారి ఇల్లు మట్టితో, వెదురు కర్రలతో కట్టుకుంటారని మనకు పటంలో ఇవ్వడం జరిగింది. కలపేతర అటవీ ఉత్పత్తులను కూడా వీళ్ళు ఉపయోగించుకుంటారు. అంటే తేనె, పండ్లు ఇలాంటి వాటిని కూడా అమ్మి వాళ్ళు మనీ సంపాదించుకుంటారని చెప్పడం జరిగింది. అడవిలో మూలికల గురించి వాళ్ళకు ప్రత్యేకమైన జ్ఞానం ఉంటుందని మనకు వివరణ ఇచ్చారు. లేత వెగుతురు చిగుళ్ళను కరికొమ్మలు అంటారని చెప్పడం జరిగింది. అదేవిధంగా తాగునీటి వసతి వీళ్ళకు ఇంకా సహజ నీటి ఊటల ద్వారానే వీళ్ళు నీటి సదుపాయం అనేది పొందుతున్నారని తెలియజేయడం జరిగింది. వీళ్ళు వెదురుతోటి బుట్టలు, చాటలు, కోళ్ళ గంపలు అల్లి సంతలలో అమ్ముతారు అనేది మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు పనిని అలాగే డబ్బును సంపాదించుకుంటారు. వీళ్ళ నివాస ప్రాంతాలు, ఆచారాల గురించి కొంత వివరణ ఇచ్చారు. ప్రకృతి దేవతలను వీరు పూజిస్తారు. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ, రాతి విగ్రహాన్ని, ఎల్లనం పదం అంటే భూమి పండుగ, కొడతల పండుగ, భీమిని పండుగ, దీనిని ఇప్ప పువ్వు పండుగ అని కూడా పిలుస్తారని మనకు వివరణ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్లో కొడతల పండుగ చేస్తారని మనకు వివరణ ఇచ్చారు. అదేవిధంగా కోయల భవిష్యత్తు గురించి, అంటే వాళ్ళు రాబోయే ఆధునిక ప్రపంచంలో ఎలా బతకగలరు అనే దాని గురించి కొంత వివరణ ఇచ్చారు. మరీ ముఖ్యంగా మనకు వీళ్ళ గురించి ఇచ్చింది ఏంటి అంటే అటవీ పర్యావరణం గురించి, అడవిలో దొరికే ప్రతి మొక్క, ప్రతి పండు, ప్రతి వేరు గురించి వీళ్ళకు ప్రత్యేకమైన జ్ఞానం ఉంటుంది. వాళ్ళ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి అనేది ఇవ్వడం జరిగింది. ఇక వీళ్ళ కొండలలో గ్రామాలు ఉంటాయి కదా, వాటికి దారి మాత్రం నడకదారి అనేది చెప్పడం జరిగింది. ఇందులో కీలక పదాలు చూస్తే